రైతు మిత్రులందరికీ మన ఛానల్ తరపున స్వాగతం అండి. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్న ఈ గడ్డి వెరైటీ పేరు ఏంటంటే తైవాన్ జైంట్ కింగ్ అన్నమాట. తైవాన్ అంటే నేపియర్లో ఇది ఒక హైయెస్ట్ ఈల్డింగ్ వచ్చే ఒక గడ్డి జాతి రకము. ఇప్పుడు మనం చూస్తున్నది ఏంటంటే విత్తనం కోసం వదిలిపెట్టాము. ఇది మన పొలంలో మొలకెత్తిన విత్తనం తయారు చేసి మనం రైతులకి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. అంటే కావాల్సిన రైతు మిత్రులు నా దగ్గర తీసుకుంటున్నారు. ఇది నా దగ్గర చాలా సక్సెస్ అయింది. ఎందుకు అని అంటే మొలకెత్తిన విత్తనం అనగానే మనకు జర్మినేషన్ పర్సెంటేజ్ అంటే మొలక శాతము అందరికీ ఎక్కువ రావాలనే ఉంటుంది. తైవాన్ ఇప్పుడు మామూలుగా నేపియర్ వెరైటీస్లో ఎట్లా ఉంటుందంటే ఒక 60%, 50% అలా ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం కట్ చేసి పంపించిన విత్తనము రైతులకు చేరే లోపల అందులో ఉన్న వాటర్ కంటెంట్ ఆరిపోతుంది, అంటే చాలా వరకు డ్రై అయిపోతుంది. దానివల్ల ఏంటంటే చాలా మొక్కలు ఒక 40% దాకా జర్మినేషన్ అవ్వవు, అంటే మొలకెత్తవు అనమాట. ఇప్పుడు మనం చేస్తున్న ప్రయత్నం ఏంటంటే దీన్ని ఇక్కడ మన పొలంలోనే మొలకెత్తించి వాటిని రైతులకు డిస్ట్రిబ్యూట్ చేస్తాం. దీనివల్ల ఏంటంటే మొలక శాతము దాదాపు 80 నుంచి 100% కూడా వచ్చిందని చెప్పి నేను పంపించిన రైతులు వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని నా ఛానల్లో వెలిబుచ్చారు. అంటే నేను ఆ వీడియో కూడా నేను ఇదివరకు పోస్ట్ చేశాను మన ఛానల్లో. సో ఇప్పుడు చూస్తే మనకి ఇక్కడ చూడండి, ఈ మొక్క దాదాపు 8 ఫీట్లు ఉంది. దీనిపైన ఆకు భాగం చూసుకున్నా అక్కడ ఆకు భాగం కట్ చేసాము. దాని మీద ఈ ఇక్కడ నుంచి ఒక 4 అడుగులు ఉంటుంది. సుమారుగా ఈ మొక్క 12 నుంచి 15 ఫీట్లు పెరిగి ఉన్న మొక్క అనమాట. ఇప్పుడు మీకు చూసుకుంటే ఇక్కడ ఆల్రెడీ ఒక దగ్గర తీసుకొచ్చాను. ఇక్కడ చూడండి, ఇది మొలక అనమాట. ఇది ఇక్కడ మనం ఎట్లా పంపిస్తామంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇదివరకు కూడా ఛానల్లో చూపించినట్టు ఇక్కడ నుంచి ఇట్లాంటి ఒక కర్ర పంపిస్తామంటే అందులో 4 కానీ 3 కానీ విత్తనాలు ఉంటాయి. రైతులు ఏం చేయాలంటే దాన్ని 4 పీసెస్గా 4 భాగాలుగా కానీ 3 భాగాలుగా కానీ, అంటే ఎన్ని మొలకలు ఉంటాయో అన్ని మొలకలు కత్తిరించుకొని వాళ్ళకి వెళ్ళిన తర్వాత వాళ్ళు నాటుకుంటే ఖచ్చితంగా ఇది 80 నుంచి 90% వరకు ఖచ్చితంగా మొలకెత్తుతుందని చెప్పి నేను గ్యారంటీగా చెప్పగలుగుతాను. ఎందుకంటే నాకు వచ్చిన రైతుల దగ్గర నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ అలా ఉందన్నమాట. సో అందుకని నేను చాలా దీన్ని కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను. కావలసిన రైతు మిత్రులు నన్ను సంప్రదించవచ్చు. ప్రజెంట్ అయితే నా దగ్గర కొంచెం విత్తనం తక్కువగానే ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇంకా ఒక నెలలో మళ్ళీ తయారవుతుంది. సో ముందుగా కావాల్సిన రైతు మిత్రులు నన్ను సంప్రదించండి. వాళ్ళకు నేను విత్తనం తయారవ్వగానే వాళ్ళకి నేను ఇన్ఫామ్ చేస్తాను. వాళ్ళు భూమి తయారుగా ఉన్న నేలను తయారు చేసుకున్న తర్వాత మనం పంపించిన విత్తనాన్ని వారు డైరెక్ట్గా నాటేసుకోవచ్చు. నమస్తే అండి.